ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? రమణారెడ్డికి కాంతమ్మ తల్లి అంటే ఎనలేని ప్రేమ, భక్తి, గౌరవము. అమ్మ సేవకు పాత్రుడై నిరంతరము అమ్మ ధ్యాస, అమ్మ శ్వాసగా మెలిగేవాడు వరికోటి రమణారెడ్డి గారు. ప్రతి 2-3 రోజులకు అమ్మ దర్శనమునకు వచ్చేసేవాడు. అమ్మకు ప్రీతికరములైన తిన్నుబండారములను అమ్మకు తెచ్చిపెట్టి తృప్తి చెందేవాడు. ఆ సమయంలో, ఆ రోజులలో నెల్లూరు నుండి ముతుకూరు పోవు రూటులో చుట్టుగుంట అనే గ్రామము నుండి వెంకయ్యస్వామి వారి భక్తురాలు రోసమ్మ చుట్టుగుంట గ్రామం నుండి ప్రతి శనివారము గొలగముడికి వచ్చి స్వామి సేవ చేసుకొని పోతుండేది. వరికోటి రమణారెడ్డి గారు వెంకయ్యస్వామి వారి ట్రస్ట్ బోర్డు మెంబరుగా ఉండేవారు కదా. ఆ రోసమ్మకు రమణారెడ్డి గారు అంటే చాలా గౌరవ మర్యాదలుండేవి. ఈ రోసమ్మ వెంకయ్యస్వామి వారు చాటునకు పోకముందు నుండి కూడా వెంకయ్యస్వామి గొలగమూడిలో వచ్చి ఉన్నాడు అని తెలిసినప్పుడు రోసమ్మ స్వామి దర్శనమునకు వచ్చి పోతూ ఉండేది. అలా వెంకయ్యస్వామి భక్తురాలైన రోసమ్మ వరికోటి రమణారెడ్డి గారిని, ఆ ఊరిలో కూడా నేను వెంకయ్యస్వామికి గుడి కట్టించాలని అనుకుంటున్నాను స్వామి, మీరు నాకు చేదోడుగా సహాయం చేసిన నేను మా ఊరిలో చుట్టుకుంట గ్రామమునందు వెంకయ్యస్వామి మందిరము కట్టించగలనని వరికోటి రమణారెడ్డి గారిని అడిగినది రోసమ్మ. అలా తనకు 2 ఎకరములు పొలములో 1 ఎకరము పొలము 10,000 రూపాయలకు అమ్మి ఆ 10,000 ఖర్చు చేసి వెంకయ్యస్వామి దేవాలయము నిర్మించుటకు ప్రారంభించినది ఈ రోసమ్మ తల్లి. ఆమెతో పాటు ఆ ఊరి ప్రజలు ఎవరికి తోచిన విధముగా వారి స్తోమతకు తగ్గట్టుగా వారు చందాలు వసూలు చేసి వెంకయ్యస్వామి గుడిని కట్టించుటకు ముందుకు వచ్చారు. ఈరోజు ఆ చుట్టుకుంట గ్రామంలో వెంకయ్యస్వామి దేవస్థానము ఉన్న స్థలమంతయు కూడా పురాతన కాలమున పాత చుట్టుకుంట గ్రామము ఉన్న స్థలము. ఆ స్థలములోనున్న చుట్టుకుంట గ్రామస్తులు ఆ స్థలము కలిసి రాలేదని, ఇబ్బందులకు గురి అవుతున్నామని గవర్నమెంట్ వారికి అర్జీలు పెట్టి గవర్నమెంట్ కేటాయించిన కాలనీలోనికి కొత్తగా కాపురములు మార్చుకుని హాయిగా ఉన్నారు. ఈరోజు వెంకయ్యస్వామి వెలసిన ప్రాంతమంతయు పాత చుట్టుకుంట గ్రామ ప్రాంతమే. కానీ ఆ ప్రాంతమునకు ఆనుకొని ఆ రోజులలో ఒక మంచి నీటి కొలను ఉండేది. ఆ రోజులలో చుట్టుకుంట గ్రామ నివాసులు తమ అవసరాలకు ఆ కొలనులోని నీరు తెచ్చుకొని తమ అవసరాలకు వాడుకొనుచుండేవారు. ఆ కొలనులో అంతు చిక్కని దుష్టగ్రహము సుఖాల శక్తి ఆవహించి ఆ చుట్టుప్రక్కల సంచరించుచు ఆ ఊరి వారిని ఇబ్బంది పెడుతుండినది. అలా ఆ ప్రాంతమంతయు భయభ్రాంతులకు గురైన ప్రాంతము కనుకనే ఊరివారు ఆ ప్రాంతము వదిలి కాలనీలోనికి నివాసములు మార్చుకున్నారు. అలా ఖాళీగానున్న పాత చుట్టుకుంట గ్రామమున రోసమ్మ తమ కుటుంబమునకు సంబంధించిన తమ సొంత స్థలమునందు వెంకయ్యస్వామి వారి దేవస్థానమునకు స్థలము కేటాయించినది. స్వామి దేవస్థానమునకు స్థలము కేటాయించిన తరువాత వరికోటి రమణారెడ్డి గారిని, అమ్మ కాంతమ్మ తల్లిని, రమణయ్య స్వామిని చుట్టుకుంటకు తీసుకుని పోయి ఆ స్థలము గురించి, ఆ ఊరి పరిస్థితులను గురించి రోసమ్మ రమణారెడ్డి గారికి, అమ్మ కాంతమ్మ తల్లికి విన్నవించినది. అన్ని విషయములను గ్రహించిన అమ్మ కాంతమ్మ తల్లి మొట్టమొదటిసారి ఇప్పుడు వెంకయ్యస్వామిని ప్రతిష్ఠ చేసి ఉన్న స్థలంలోనే ఆ రోజు కూర్చున్నారు. అమ్మ రోసమ్మ మాటలు విని
ఆ చుట్టుపక్కలంతా తేరిపార చూస్తూ ఎక్కడైతే కూర్చున్నారో ఆ ప్రదేశంను దేవస్థాన స్థలముగా ఎంచుకొని వరికోటి రమణారెడ్డి వెంకయ్యస్వామి దేవస్థానమునకు శ్రీ 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 కాంతమ్మ తల్లి చేతుల మీదుగా శంకుస్థాపన ఒక శుభముహూర్తమున చేయించినారు. 1997 నవంబరు డిసెంబరు నెలలో ప్రారంభమై 1998 జనవరి ఫిబ్రవరికి అంతా పూర్తయినది. వరికోటి రమణారెడ్డి అయిన ఆయన సతీమణి శాంతమ్మ మరల అమ్మ కాంతమ్మ తల్లిని చుట్టుగుంటకు తీసుకుని వచ్చి భాజా భజంత్రీలతో మంగళ వాయిద్యములతో నవరంగు మేళములతో వేద మంత్రోచ్చారణతో అతి వైభవముగా కాంతమ్మ తల్లి స్వహస్తాలతో వెంకయ్యస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ గావించి రోసమ్మ కోరిక మేర వెంకయ్యస్వామి వారి దేవస్థానమును రమణారెడ్డి శాంతమ్మలు చుట్టుకుంట ప్రజలకు కాంతమ్మ తల్లి ఆధ్వర్యములో అందించినారు. రోసమ్మకు సంతృప్తిని కలిగించినారు. రోసమ్మను మరిచిపోలేని అనుభూతి కలిగించినారు. ఇక్కడ మనము గమనించవలసినది ఒక విషయం ఉంది. ఈత కొలనులోని నీళ్లు తెచ్చుకొని బ్రతుకు జీవనం సాగిస్తున్న చుట్టుగుంట గ్రామ ప్రజలు అంతులేని సుగాల శక్తి దాటికి తట్టుకోలేక ఆ పాత ఊరు వదిలి పారిపోయి కాలనీ నిర్మించుకున్నారు కదా. ఆ కొలను సమీపమునందున్న స్థలమునే కదా ఈ కాంతమ్మ తల్లి స్వామివారి దేవస్థానముకు అనువుగా చేసినది. ఆ స్థలమునందే కదా వెంకయ్యస్వామి దేవస్థానమునకు శంకుస్థాపన గావించినది. ఆ స్థలమునందే వెంకయ్యస్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ గావించినది. ఇది అంతయు అమ్మ కాంతమ్మ తల్లి లీలా వినోదమే కదా. చుట్టుకుంట గ్రామ ప్రజలకు వెంకయ్యస్వామి దేవస్థానములకు రోసమ్మ ద్వారా రమణారెడ్డి శాంతమ్మల చేతుల మీదుగా అందించుటయే కాక కాంతమ్మ తల్లి ఆ సుగాల శక్తిని అణచి తన గుండెలపై తిష్టవేసి కూర్చుని అదే ప్రదేశమున వెంకయ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠ కావించినది. ఆ దుష్టగ్రహ పీడితురాలైన సుగాల శక్తిని అంతమొందించినది. గమనిస్తున్నారు కదూ అమలీలలు ఎలా ఉంటాయో. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.